మమ్మీ మమ్మీ నాకు క్రేజ్ అనే కంపెనీలో జాబ్ వచ్చింది, నెలకి 35,000 ప్రమోషన్లు అవి ఇవి అనుకుంటా. ఇక లైఫ్ సెట్. ఒక ఆయన అదేం జాబ్, ఇప్పుడే మన సఫిల్ కూడా కాకతో మాట్లాడుతున్నాం, మంచి జాబ్ అంట. దీనికంటే ఎక్కువ ప్యాకేజ్, ఫస్ట్ ఆన్ సైట్, అంత తక్కువ జీతంకి ఏం కష్టపడతావు. నేను చెప్తున్నా కదా, నేను అన్ని కనుక్కున్నా, ఈ జాబ్ మంచిగా ఉంటది, చేసుకోగమ్మునా. సర్లే చూద్దాం. Several months later. హలో మమ్మీ, నీ అమ్మ నాకు ఇండియాలో మంచి జాబ్ వచ్చి ఉండే, అదంతా ఏం వద్దనేసి మంచి ఆన్ సైట్ జాబ్, మంచి ప్యాకేజ్, అస్సలు ఏం పని ఉండదు అని చెప్పి పెళ్లి చేసి నీకు పంపించినావు. ఇడనేమో నీ వల్ల నేను అన్ని ప్యాకేజ్ పనులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే లొల్లి పెడుతున్నావే, ఏం చెప్పినా నేను నీకు ఆన్ సైట్ అని చెప్పినా, మంచిగా పెళ్లి చేసి నీకు అబ్రాడ్ పంపించినాను. ఇలా జాబ్లలో కష్టపడే బదులు ఆ రోజు ఇంట్లో పనులు చేసుకుంటే అయిపోతుంది. ఇంకా జీతం విషయం అంటావా, నీ మొగుడికి వచ్చే జీతం అంతా నీదే కదా, నీకేం కావాలంటే ఇప్పిస్తాడు, ఏది కావాలంటే అడిగి తీసుకుపోతాడు. ఇంకేం కష్టం ఉందా నీకు? ఓ లొల్లి పెడతా ఉంటావు. అమ్మ ఎప్పుడు ఏదో ఒకటి మాయమాట చెప్పుకుంటా, అప్పుడు కన్విన్స్ చేస్తానంటావు. పెట్టాడు ఫోన్ అసలు పెట్టేసింది. దీనికి ముక్కు మీదే ఉంటుంది కోపం అంతా. పెళ్లి చేసుకోమంటే నా దగ్గరనే కథలు పడుతుందా? అయినా ఎంతసేపు కదా కోపం, మళ్ళీ రేపు ఆయన ఫోన్ పడుతూనే ఉంటది. హలో మా, ఏం చేస్తున్నావే? నాకు బోర్ అవుతుంది. అవుతుంది నేను చెప్పిన పని ఏదాకొచ్చింది? ఏంది ఏడిదాకొచ్చేది? ఎప్పుడు చూడు ఇదేనా నీకు? పిల్లలు అనుకుంటా. ఎందుకు అసలు ఎందుకా? చిన్నప్పుడు అంతా నువ్వు నన్ను ఎంత కాసుక తిన్నావు, అట్లా ఇప్పుడు నీ పిల్లలు కూడా నిన్ను కాసుక తింటే నీకు తెలిసి వస్తుంది. ఇప్పుడు నీ పిల్లలు కూడా నిన్ను కాసుక తింటే నీకు తెలిసి వస్తుంది. ఇంకా అవన్నీ చూసి నేను సంబరపడవద్దా? అందుకే జల్దీ మనమరాలో అంటావని చెప్తున్నా. మమ్మీ ఇదేంటి ఊకే కట్ చేస్తా ఉంది? హలో కట్ చేయే, నేను ఏదో జోక్ చేసిన నీతోటి. ఏందా ఫోన్ చేసినప్పుడు అలా నీకు ఇంకేం మాట్లాడడానికి లేదన్నట్టు ఇదే సోది కొడతా ఉంటావు. ఓ సాయంత్రం అవుతుంది కదా, ఆంటీలు అందరూ ఉంటారు, పక్కింటి ఆంటీ ఎదురింటి ఆంటీ వాళ్ళతో పోయి ముచ్చట్లు పెట్టుకోపో. ఎందుకు ఫోన్ చేసినావు మళ్ళీ నాకు? ఆంటీలతోనే పోయి ముచ్చట్లు పెడితే అందరూ ఇంకే నన్ను అదే అడుగుతున్నారు, నీ బిడ్డది ఏమైంది, శుభవార్త ఏమని చెప్పిందా లేదా అని. ఎవరే ఏ ఆంటీ అడిగింది నిన్ను? ఎవరంటే ఇప్పుడు నీకేం చెప్పాలి? ఒకరా ఇద్దరా? అందరు అదే అడుగుతున్నారు. ఇప్పుడు నీకు ఒకరి పేరని నేనేం చెప్పాలా? నాకు తెలిసే ఎదురింటి వంజాక్ష అంటేనే కదా, మరి వాళ్ళ బిడ్డకి నాకంటే ముందే పెళ్ళి అబ్రాడ్ ఉంది కదా, ఇంకా పిల్లలు ఉండలేదు. మరి ఇప్పుడు నేను ఫోన్ చేసి అడగాలి, ఆమెని చేస్తున్నా. ఆగు నేను ఆమె ఫోన్. ఆగే తల్లి, గట్లెందుకు ఫోన్ కొడతా అంటున్నావు? వద్దు ఆగే. ఏంటే నువ్వే ఇంతనా, లేకపోతే ఈ కాలం పిల్లలు అందరూ అంతేనా? చిన్నప్పటి నుండి చూస్తున్నా. ఎవరైనా ఫస్ట్ ర్యాంక్ పిల్లతో కంపారిజన్ చేసుకుంటారు కానీ నీ తర్వాత వచ్చిన ర్యాంక్ పిల్లతో కంపేర్ చేసుకుంటారా? ఏంటి నేను ఆంటీ ఫోన్ చేసి మాట్లాడతా అంటే ఏమో ఫస్ట్ ర్యాంక్ అంటో లాస్ట్ ర్యాంక్ అంటో ఏం మాట్లాడుతున్నావే? అదేనే ఇప్పుడు వైజాక్షి ఆంటీ బిడ్డ నీకంటే ముందే పెళ్ళైంది, ఆమెకి ఇంకా పిల్లలు లేరు అని అంటే, మరి మొన్న నీ ఫ్రెండ్ అపూర్వ నీ తర్వాత పెళ్ళైంది, అప్పుడే సంవత్సరం పిల్లగాడు, మరి ఆ పిల్లతో కంపేర్ చేసుకోవచ్చు కదా. ఏంటి మా ఈ కంపారిజన్ లో ఏదో ఇంటెలిజెంట్ గా మాట్లాడుతున్నాను ఫీల్ అవుతున్నామో, అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. ఒక కాలి తీసి మెడకేస్తావు, మెడ తీసి కాలికేస్తావు. ఇంకోసారి ఈ టాపిక్ గురించి మాట్లాడుతుంటే నాకు అసలు ఫోన్ చేయక పెట్టాను. అగో ఇట్లా పెడుతుంది, ఏమో ఇంటెలిజెంట్ అది ఇది అంటుంది. ఈ పిల్లకి ఎంత చెప్పినా ఎంగు మీద వాన కురిసినట్టే.